హాయ్ అండి. ఎస్విఎల్ డిజిటల్ నాలెడ్జ్కి స్వాగతం. ఈరోజు మనము మన ఆధార్ నంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ని ఎలా తెలుసుకోవాలనో చూద్దాం. ముందుగా మన మొబైల్లో ఉన్న క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్లో మనము uidai.gov.in అని మనం టైప్ చేయాలి. ఇలా మనము టైప్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్లో UIDAI ఉంది కదా, ఆ వెబ్సైట్ని మనం క్లిక్ చేయాలి. ఇలా మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ని క్లిక్ చేస్తే మనకి వెల్కమ్ అని రావడం జరుగుతుంది. ఒకసారి మనం దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం కొద్దిగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇందులో మనకి ఆధార్ సర్వీస్ అని ఉంది కదా, ఈ ఆధార్ సర్వీస్లో మనము వెరిఫై అండ్ ఆధార్ నంబర్ అది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అలా మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. దీని ఒకసారి మనం చూసినట్టయితే ఇది వెల్కమ్ టు మై ఆధార్ అని ఇలా వెబ్ పేజ్ రావడం జరుగుతుంది. ఇందులో మనము బాటమ్ నుండి బాటంలో లెఫ్ట్ నుండి సెకండ్ది అంటే చెక్ ఆధార్ వ్యాలిడిటీ, ఇది మనం క్లిక్ చేయాలి. ఇలా మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా మనకి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనము మన ఆధార్ నంబర్ని తర్వాత క్యాప్చాని మనము ఎంటర్ చేయాలి. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మన ఆధార్ నంబర్ని ఎంటర్ చేస్తాం. ఇలా మన ఆధార్ నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము సెకండ్ లైన్లో క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని మనము ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇలా మనము క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ ఉందిగా అండి, ఆ ప్రొసీడ్పై మనము క్లిక్ చేయాలి. ఇలా మనం క్లిక్ చేసినట్లయితే మనకి బాటంలో మొబైల్ నంబరు రైట్ సైడ్ బాటంలో మనకు కనపడుతుంది. లాస్ట్ 3 డిజిట్స్ కనిపిస్తాయండి. ఈ విధంగా మన ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్ నంబర్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి లైక్ కొట్టండి.